హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియో ఏంటంటే నేను పీర్ల పండగ పోయిచ్చినా అని చెప్పినాను కదా, దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈరోజు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తాను. నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి. ఇది పీర్ల సావిడి కదా, అంటే 2 days జరుగుతుంది అనమాట. ఇక్కడ వీళ్ళు 2 రోజులు జరుపుకుంటారు. చిన్న సర్గేసు, పెద్ద సర్గేసు అంటారు. ఇదేమో ముందు రోజు అనమాట. పిల్లలు పంపించినారు నాకు వీడియోలు అవి. ఇక్కడ చూడండి, ఆ పీరు ఎంత పెద్ద పీరు అంటే అసలు ఆ పీరుని ఎత్తుకొని ఆయన అసలు భగవంతుడే ఉంటాడులేండి ఖచ్చితంగా ఆయనలో. అందుకే అంతగాని చేస్తున్నాడు. ఆయనను పట్టుకొని చుట్టుపక్కల ఒక 6 మంది ఉంటారా 7 మంది ఉంటారో నాకు క్లియర్గా కనపడట్లేదులేండి, ఉంటారు. ఎందుకంటే ఆయనను అట్లా ఉంటుందన్నమాట. ఆయనకు ఆ దేవుడు వచ్చిన టైంలో ఇదేంటంటే అర్ధరాత్రి లేస్తాడు. రాత్రి 11, 12 ఆ టైంలో లేస్తాడంట. అంటే అప్పుడు ఆయన కొలులోకి వచ్చేసి ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చి, టెంపుల్ అని వచ్చా పీర్ల సావిడి మనదైతే గుడి కదా, ఇక్కడ ఈ దేవుడికి అందరూ ఒకటే. నాకైతే ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా మన దేవుడైనా అందరూ ఒకటే. మనం పెట్టుకున్న కుల మతాలు పేర్లు వేరు వేరు అంతే. భగవంతుడు అందరికీ ఒక్కడే భగవంతుడే. అందరం అన్నం తింటాం, అందరి ఒంట్లో ప్రవహించేది బ్లడ్డే. అందరి బుద్ధులు అంతే, అందరి ఆలోచనలు అంతే. సో మనమే మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని మనమే ఇట్లా ఏర్పాటు చేసుకుంటుంటాం. కానీ అన్ని దేవుళ్ళు ఒకటే నా దృష్టిలో అయితే. అది ఎవరికి నచ్చింది వాళ్ళు లేండి. చూడండి అసలు ఎట్లా ఉన్నారంటే జనాలు ఆ పీర్ల సావిడి దగ్గర. ఇది ముందు రోజు, వర్షం లేదేమో ఈరోజు. మేము ముందు రోజు వెళ్ళలేకపోయినాము. ఇంకా మా బాధ్యతలు, మా పనులు మాకుంటాయి కదా, నాకు కానీ ఆయనకు కానీ. వర్షం పడింది, కాకపోతే నెక్స్ట్ డే అంత లేదులేండి. ఇంకా చాలా ఉన్నారు చూడండి. అసలు నేను పెట్టిన వీడియోలో ఇంత జనాలు లేరు కదా. ఈరోజు చూడండి, ఇది చిన్న సర్గేస్ అనమాట. ఇంకా నైట్ ఆయన ఎక్కడో ఉంటాడు, అక్కడ నుంచి తప్పెట్లు వెళ్ళి ఆయనను పిలుచుకొని వస్తారనమాట ఇక్కడికి, పీర్ల సావిడి దగ్గరికి. ఇక్కడికి వచ్చి ఇక్కడ అట్లా ఇంకా పీరు చాలాసేపు తతంగం అయితే ఉంటుంది. అక్కడ పొట్టేల్ని కూడా పీరు లేసేటప్పుడు పొట్టేల్ని అక్కడ బలి ఇచ్చి, ఇంకా ఆయన పీరు ఎత్తుకొని అక్కడ నిప్పుల గుండంలో నడుస్తాడు. అక్కడక్కడే చాలాసేపు అట్లనే ఇంకా ఎగురుతూనే ఉంటాడనమాట. అక్కడక్కడే చాలా అంటే చాలాసేపు జరుగుతుంది ఈ తతంగం. ఇంకా నైట్ అంతా ప్రతి ఇంటికి, ఊర్లో ఎంతమంది ఉంటారో అందరిండ్లకు పీరు వస్తుంది. అందరూ పీరింటి దగ్గరకు వచ్చిందంటే కొబ్బరికాయలు కొట్టుకుంటారనమాట. ఇంకా అప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలు కాకపోయినా ఇంట్లో మంచిగా అట్లా ఉండాలని ఇంకా అవన్నీ మొక్కుని ఆయనను అడుగుతారు. సంథింగ్ ఏదో, నేనైతే ఎప్పుడు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ ఎప్పుడన్నా చూసినప్పుడు మళ్ళీ అది కూడా పెడతాను. అట్లా అడుగుతుంటారంట. నిమ్మకాయలు అవి మందరించుకొని ఉంటాయి కదా, ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి. నేను ఎవరిని కూడా తప్పు పట్టను అసలు. అట్లా జరుగుతుంటుందంట. కానీ ఊర్లో ఎవరన్నా కొత్త ఇల్లు కట్టించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ పీర్ల పండగకు ఇంటికి పొట్టేల్ని ఆయన వచ్చి అదే ఏమంటారు, బలి ఇస్తాడనమాట. ఈ దేవుడు వచ్చినప్పుడు ఇంటికి పొట్టేల్ని ఇచ్చుకుంటారు. అది అప్పుడు ఇంకా మొత్తం బంధువులనల్లా పిలుచుకొని పెద్ద పండగలాగా చేసుకుంటారులేండి. అట్లా చేసిన రోజు ప్రతి ఇయర్ కూడా పెద్ద పండగ చేసుకుంటారు. కజ్జికాయలు, లడ్లు, అట్లా రకరకాల వెరైటీస్ స్వీట్స్ అవి చేసుకుంటుంటారు అనమాట. దేవుడు వస్తే నాకు భలే నచ్చుతుంది. ఎందుకంటే ముస్లిమ్స్ దేవుణ్ణి మన వాళ్ళు, హిందూస్ ఇంత గ్రాండ్గా పండగ చేసుకోవడం అంటే ఇదే కదా. దేవుడు ఎవరికైనా దేవుడే. అది ఆయన ముస్లిమా, హిందూనా, క్రిస్టియనా ఇట్లా కాకుండా ఈ ఊరిలో కట్టుబాటు చాలా బాగా నచ్చుతుంది నాకు. ఇంకా ఫస్ట్లో తెలియక, అంటే అప్పుడు ఇంత తెలివి ఇంత జ్ఞానం నాకు కూడా లేదులేండి. ఇప్పుడు ఓకే. తెలియక నేను కూడా సరేలే వెళ్ళొచ్చులే అన్నట్టు ఒక్కొక్క ఇయర్ స్కిప్ చేసేవాళ్ళం. వెళ్ళినా ఇట్లా చూసి నీకు వెళ్ళేదాన్ని కాదు. ఇక్కడ చూడండి, తెల్లవారుజామున 3 ఏమో అయింది, 3:30 ఆ టైము. పాపం నైట్ అంతా వర్షంలో నాని వీళ్ళు చూడండి, అసలు వీళ్ళ కష్టం ఆ భగవంతుడికే తెలియాలి.
కొడతానే ఉన్నారు, తప్పెట్లు కొడతానే ఉన్నారు పాపం. ఇక దేవుడు వస్తాడని ప్రతి ఒక్కరికి, ఎవరి ఇంటి దగ్గర దేవుడు ఉంటే నెక్స్ట్ ఇల్లు ఎవరిది ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి బిందెతో నీళ్లు తీసుకొని పోయి ఆయనను నీళ్ళ ద్వారా ఇంటికి ఆహ్వానిస్తారనమాట. ఆయన వెంట నీళ్లు పోసుకుంటూ వస్తారు. ఇక్కడ ఆ ముందు ఇంటి దగ్గర ఉన్నాడు దేవుడు. మా అన్న వెళ్ళి బిందెతో నీళ్ళు తీసుకొని పోయినాడు. పోయి ఇంకా ఆ పీరు వెంట నీళ్ళు పోసుకుంటూ వస్తే పీరు మన ఇంటికి వస్తుంది అనమాట. అది ఇక్కడ పద్ధతి. ఎవరింటి దగ్గర దేవుడు ఉంటే వాళ్ళ ఇంటి నుంచి నీళ్ళు పోసుకుంటూ తీసుకొచ్చుకోవాలా. ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట మేము పీరు కోసం. ఇక్కడ తప్పెట్లల్లో దివిటీలు ఇంకా అవన్నీ చూడండి. అన్న వాటర్ పోసుకుంటూ వస్తున్నాడు. నీళ్ళు పోసుకుంటే నీళ్ళతో పాటు స్వామి ఇంటికి వస్తాడనమాట. అదే అన్న. ఇంక ఇప్పుడు వదిన కొబ్బరికాయ ఇచ్చి ఇంకా మొక్కుంటారనమాట. పీరుకు కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ కొట్టి ఇంక అందరూ దండం పెట్టుకుంటారు. అది ఇక్కడ జరుగుతుంది. నేను, మా అన్న, మా అత్త, మా వదిన, ఇంకా మా వారు కూడా లేయలేదు. ఇంక మేమైతే ఇంక ఇట్లా వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా పోతుంది పీరు. అట్లా ప్రతి ఇంటికి వస్తుంది అన్నమాట. ఇది ఒక పద్ధతి వీళ్ళకు. ఇంకా దీన్ని అసలు తప్పకుండా పాటిస్తున్నారులేండి. చాలా బాగా చేసుకుంటున్నారు అందరు కూడా. ఇంకా ఇక్కడ అంతా అట్లే జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైనా అదే 2 రోజులు వస్తుంది. ఒక రోజేమో చిన్న సర్గేసు, ఇంకో రోజేమో పెద్ద సర్గేసు కదా. అట్లా 2 రోజులు వచ్చి 2 రోజులు కూడా ఇంటికి వస్తాడు దేవుడు. అది ఇక్కడ వాళ్ళ పద్ధతి అన్నమాట. దేవుడి ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా నిమ్మకాయలు అవన్నీ కూడా మంతరేపించుకుంటారంట. ఇంకా మరి గుమ్మడికాయలు అవన్నీ కూడా కట్టించుకుంటారంట ఆయనతో. ఇంకా అదే ఎవరికి ఏమి కావాలంటే అది ఇంకా అడుగుతారంట. మాకు పిల్లలు కావాలా, అదే కొత్తగా పెళ్ళైన జంట అట్లా ఉంటుంది చూడు, పిల్లలు కావాలా, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా, ప్రెగ్నెన్సీ ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళ డెలివరీలు మంచిగా కావాలా, అట్లా 2 days వస్తాడనమాట. చిన్న సర్గీస్ రోజు వస్తాడు, పెద్ద సర్గీస్ రోజు వస్తాడు దేవుడు. ఇంకా అట్లా 2 రోజులు వచ్చినప్పుడు 2 రోజులు కూడా ఈ విధంగానే నీళ్ళతో స్వామిని ఆహ్వానించి నీళ్ళు ఆయనకు పోసి, అసలు ఎంత బురద ఉందంటే బీభత్సంగా ఉంది బురద. అసలు కిందికి దిగాలంటే కూడా మనసు ఒప్పుతలేదు. కానీ అయినా ఆయన ఊరల్లా తిరుగుతున్నాడు. ఇంకా మేము నెక్స్ట్ డే కొంచెం నాన్ వెజ్ మిగిలిందని చపాతి చేసుకుందామని అదే చేసుకుంటున్నాము ఇక్కడ. ఇంకా అదే ఇక్కడ వీడియో తీస్తున్నా. చపాతీలు బాగా పొంగుతున్నాయి వదిన అని మా వదినకి చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. కొంచెం మిగిలింది. నెక్స్ట్ డే నేను మా వదినని తిన్నామనుకుంటా. అందరు దీంట్లో వంకాయ ఏమో చేసింది వాళ్ళందరికీ. నాకు, మా వదినకు, మా చెల్లెలు, అంతే, అందరికి లేదులేండి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.